నీకు ఇదే సరదా అయ్యా, గీత మీదే వెళ్తావు. ఎందుకు హెడ్ గారు ఏడుస్తున్నారు? ఏడుస్తున్నానా? నేను ఉద్యోగంలో చేరాక ఇంతవరకు ఏడ్చిన చరిత్రే లేదు. ఒకవేళ నేనంటూ ఏడిస్తే నా ఏడుపు కారణం నువ్వే అయి ఉండాలి. మరి ఏడ్చేది ఎవరు? ఏడుస్తున్న ఆయన కాదు, నేను సార్. ఎందుకులా ఏడుస్తున్నావు? జైలుకి వెళ్తున్నాను, కన్న తల్లిని చూడడం కుదరదు. ఓ పాలి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నా, అది కూడా జరుగుతుందా లేదో దేవుడా. ఏడకుండా మాట్లాడరా. హలో, ఇప్పుడు ఏడిచింది వాడు కాదు, నేను. ఏ వాడి గోడు విన్నాక నేను తట్టుకోలేకపోయాను. ఊరికే లూజ్ లాగా మాట్లాడకండి హెడ్ గారు. అదంతా దొంగతనం చేయడానికి ముందు ఆలోచించుండాలి. ఏమయ్యా, కాకి షర్టు వేసుకోగానే కనికరాన్ని కప్పెట్టేసేవా? పోలీస్ అంటే రౌడీని చూడగానే రౌద్ర రసం ఉప్పొంగాలి, సెంటిమెంట్ ఎదురైతే కుండల కొద్ది కరుణ రసం కురవాలి. వీడింటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మను చూపించిన తర్వాతే కోర్టుకు తీసుకువెళ్తాం. ఇప్పటికే లేటు. 11 గంటల లోపల వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓ పై ఆఫీసర్ ని గౌరవించకుండా ఎదిరిస్తున్నావా నాయన? నేను అసలు ఏం చెప్తున్నానంటే, డూ వాట్ ఐ సే. ఏంట్రా ఇదే ఇల్లు, బండి ఆపని చెప్పండి సార్. ఏయ్, చెప్తున్నాడు కదా, ఆపు. నేను ఎంత చెప్పినా మీరు వినడం లేదు. తర్వాత మీ ఇష్టం. సార్, ఈ సంఖ్యలు లోడదేంటి సార్? రై పో, అలాగే వెళ్ళరా, పో పో. కన్న తల్లిని చూడడానికి వెళుతున్నాడు. చూడగానే కౌగిలించుకుని ఏడవాల్సిన సీన్ ఉంది. వీడి కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడగాల్సిన సీన్ ఉంది. ఇన్ని సీన్లుండగా చేతులకు సంఖ్యలుంటే పాపం వీడు ఏం చేయగలడు? ముందు సంఖ్యలోడిది. వద్దు హెడ్ గారు, ఓవర్గా రిస్క్ తీసుకుంటున్నారు. రిస్క్ తీసుకోవడం నాకు రస్క్ తిన్నంత మజాగా ఉంటుంది. హెడ్ గారు, నేను చెప్పేది. Shut up your bloody mouth and release him immediately. పోరే. ఎందుకురా ఏడుస్తావు? మీ అమ్మకేవీ కాదు, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు మళ్ళీ ఏడిస్తే నేను తట్టుకోలేనురా. రాతి గుండె వాడంతా అలా ఏడుస్తున్నా కొంచెం కూడా కరగలేదు. అవునులే, మనలాంటి గొప్ప మనసు అందరికీ ఉంటుందనుకోవడం మందే తప్పు. తల్లి ప్రేమలో వీడు మనల్ని కూడా మించిపోయాడే. హెడ్ గారు, కోర్టుకు లేట్ అవుతోంది, వెళ్ళి వాడిని తీసుకురండి. తల్లి బిడ్డల్ని వేరు చేయడం అంటే అంత సంతోషం. సెంటిమెంట్ పేరుతో ఎంతో సైలెంట్గా చావు దెబ్బ కొట్టాడే పుట్టాడు. చూపేంట్రా బాబు, అసలే వీడు యూ టర్నింగ్లు కొడతాడు. పై ఆఫీసర్లం కదా, మన దగ్గర టర్నింగ్లు బర్నింగ్లు ఉండవు. ఏమన్నా ఉంటే వార్నింగ్లే. అసలు నీకు బుద్ధుందా? యూ నాన్ సెన్స్ ఇడియట్ స్టూపిడ్. కడుపుకి అన్నమే కదా తింటున్నావు? చదువుకొని ముదువు కదా అని చిలక్కే చెప్పాడు, చక్కగా విడమని చెప్పాను. ఇప్పుడు ఏమైంది? ఆంధ్రాలోనే నాకు తెలిసి ఒక అకేషన్ కౌగిలించి ఏడ్చిన పోలీసు నువ్వేరా? ఇందులో మళ్ళీ వచ్చిరాని ఇంగ్లీష్ ఒకటి చెప్పరా. ఇదేదో మాట్లాడతావుగా, మాట్లాడరా. ఏదో మాట్లాడరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటా చూపు? దొంగ చూపులేంట్రా? నీతో నాకేంట్రా మాటలు? రా ఇన్స్పెక్టర్ చెప్తాను రా. అయ్యో వద్దు బాబు, వచ్చి ఆయన సమాధానం పట్టుకుంటా. నా మాట విను. అక్కడేం చెప్పకూడదు, నా మాట విను. నీకు గుర్తుందా, మనం రోజు హోటల్లో బిర్యానీ తింటున్నప్పుడు ముక్కలన్నీ నువ్వే తిన్నావు, నాకు ఒక్కడ కూడా ఇవ్వలేదు. నువ్వు మిగిల్చిన తొక్కలో రైస్ మాత్రం నేను తిన్నాను. దానికన్నా కాస్త విశ్వాసం చూపి తప్పించుకుపోయాడు. ఇప్పుడు ఏం చేయడం? ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు మేనేజ్ చేయగలవు అంతవరకు మేనేజ్ చేయి. వాడు ఎక్కడున్నా సరే నేను సోలోగా వెళ్ళి పట్టుకొస్తాను. నన్ను నమ్మవయ్యా. దొంగ వెధవ సెంటిమెంట్ గా డైలాగులు కొట్టి నా ఉద్యోగానికి ఎసరు పెట్టి ఇలా ఇల్లు తుడిచే లెవెల్కి దిగజార్చావురా దొంగ రాస్కెల్. పొట్టి వెధవ, ఏదో ఒక రోజు నిన్ను నాగ్గా స్టేషన్ ని తీసుకొచ్చి 1-2 ఏకమయ్యేలా కొట్టకపోతే నా పేరు ఎన్కౌంటర్ ఏకాంబరమే కాదు. నేనేదో తల్లి ప్రేమకు బొట్లో పడ్డాననుకో, నువ్వైనా కర్తవ్యాన్ని మర్చిపోయిన నన్ను 2 పీకైనా దారిలో తీసుకురావచ్చు కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే వీడేటో చూస్తున్నాడు. ఎట్టు ఆహా, మ్యాటర్ ఎక్కడుందా? నీకెంత ధైర్యం అయ్యా? అసలే చేసిన తప్పుకి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు తుడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తున్నావే, తెలిస్తే నిన్ను చీరేయడమే కాదు నన్ను కూడా తోలొల్చి వేలాడదీస్తాడు. నీ ఇలా చూడు, అక్కడ శుభ్రమైంది. మురికి ఇప్పుడు నీ మనసులోను ఎక్కడ ఉంది. నువ్వు ఎక్కడికి వచ్చి తుడు, నేను అక్కడికి వెళ్ళి తుడుస్తాను. మంట. అవును, వెళ్ళు.
ఒక్కసారి కొట్టినంతలోనే భయపడతానేంటి? నువ్వెన్నిసార్లు కొట్టినా నేనే నీ పై ఆఫీసర్ని, అది తెలుసుకో. ఇలా సిగ్గు లేకుండా ఇల్లు తుడవడం కంటే మాట్లాడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు? నేను రాజీనామా చేస్తే నా హెడ్ ఉద్యోగానికి నువ్వు వద్దామని చూస్తున్నావా? అది జరగదు. చూడు మిస్టర్, ఇంతకు ముందున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రోజు నన్ను ఉద్యోగంలోంచి తరివేయడానికి లెటర్ని కడగమన్నాడు. అప్పుడే నేను జంకలేదు. నేను చేస్తున్న పోలీస్ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, తెలుసుకో. రాజీనామా చేయాలంట, రాజీనామా. ఆశ చూడు. ఏంటి మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఇటు చూస్తున్నాడు? అమ్మో, చూపదో టైపులో ఉందే. ఆహా, వీడూరుకున్న కంత్రి కూర దూరుకునేలా లేదే, 4 వైపులా తిరుగుతూనే ఉంది. ఆహా, ఇలా కుదరదు. లేవయా, లేవయా, ముందులే. ఇలా చూడు, నువ్వు నన్ను బలి చేయడానికి ప్లాన్ వేసావని బాగా అర్థమైపోయింది. ఇక్కడ తుడిచింది, ఇక చాలు. వెళ్ళా గోడదుడు, వెళ్ళు. ఈ నగరాలన్నీ నా దగ్గర కాదు. డూ వాట్ ఐ సే. గో. రేయ్ రేయ్ రేయ్, పోరా వెదవా. రావేనా రాణి. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ని తన నోట్తో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడ కొనుక్కు తిను. ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను. మగపిల్లాడి నోట్లోంచి ఇలా ఎంగిల్ లాక్కు తింటున్నావే, నువ్వు అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురువేనా? పోరా హెడ్లేనోడా. వస్తాను. హెడ్ గారు కడుపు మంట లైట్గా. Hello, Mr. Mohan. Hearty welcome to my district, sir. Oh, thank you. Please come. Yeah. Our SP, Mr. Danan. Welcome, sir. Nice meeting you. పదహారు సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నికలు ఎందుకు జరగలేదన్న వివరాలు, అధికార పార్టీ ప్రతిపక్షాల రియాక్షన్స్, ప్రజల అభిప్రాయాలు మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి సార్. బాజీని కాదని ఎవరు నామినేషన్ వేస్తారు సార్? ఇన్ని సంవత్సరాలుగా పాలకపక్షం ప్రతిపక్షం అని అందరినీ ఎదిరించి బతుకుతున్నాడు. వాడిని ఎవరు ఏం చేయలేరు సార్. ఇంకా గవర్నమెంట్ సీల్ ఒకటే అతను ఉపయోగించలేదు. ఒక రకంగా సౌత్ జోన్కి అతనే సీఎం. మా లిమిట్ ఏమిటో ఆ లెవెల్కి మేము ట్రై చేస్తున్నాం సార్. లోన్కు జరపడి నరుగుతున్నారు. వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి వేల మంది సిద్ధంగా ఉన్నారు. మేమేం చేయగలుగుతాం సార్? ఈ 16 ఏళ్లలో 3 సార్లు ఎన్నికలు ప్రకటించారు. 2 సార్లు నామినేషన్ వేసిన వాళ్ళని బాజీ చంపేశాడు. తర్వాత ఒక ఆయన నిలబడ్డాడు. కానీ ప్రజలు ఓటేయడానికి రానందువల్ల గవర్నమెంట్ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఆయన ఉన్నారా?